మీ అమూల్య శివాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ ట్రిపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించిపోయే వాక్యం ఏంటి మనం చూసినట్లయితే రోమాకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనము. ఒకసారి చదువుతాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనమును ద్వారా ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడుచున్నారు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుతాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. అవును, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో హృదయపూర్వకముగా వాళ్ళట నీతిమంతులుగా తీర్చబడతారట. చూసారా అండి, దేవుడు చెప్తున్నారు ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. హల్లెలూయా. చూసారండి, ధర్మశాస్త్రం పడి ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడట. కేవలం దేవుని యొక్క కృప చేత మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతారు. అవును, మనం చూడొచ్చు లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థనల గురించి దేవుడు ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు. ఒక పరిసాయకుడి గురించి, ఒక శుంకరుడు ప్రార్థన గురించి. అవును, పరిసాయకుడు వచ్చి ధర్మశాస్త్రం ప్రకారము ఆయన ఏంటంటే 10వ వంతు చెల్లిస్తూ వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తూ నేను ఆ పనులు చేస్తున్నాను, ఈ పనులు చేస్తున్నాను దేవుడికి చెప్తూ ఉంటాడు. కానీ అతను నీతిమంతుడిగా తీర్చిపడలేదు. శుంకరి అట ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడటానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవుడు నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడని అక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఏం చెప్తున్నారండి, దేవుడు నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రంలో ఏమేమి రాయబడి ఉందో నువ్వేమేమి చేయాలని చెప్పిందో అవన్నీ నువ్వు చేసినంత మాత్రాన నువ్వు నీతిమంతుడిగా ఉంటావని గ్యారంటీ లేదు. ఎప్పుడైతే దేవుడి కృపని పొందుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు అంటాడు. అవును, క్రియల రూపంగా మనం నీతిమంతులుగా అవ్వలేము, కానీ దేవుని కృప ద్వారా మనం నీతిమంతులుగా మార్చగలుగుతాం. ఆయన కృపయే మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అనమాట. అపోస్తలుడు పౌలు కూడా మనం చూసినట్లయితే ఆయన ఒకానొక సందర్భంలో చూసినప్పుడు ఆయన ఒక వ్యాధితో బాధపడ్డప్పుడు, అంటే కడుపు నొప్పని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆ సందర్భంలో అంటే అపవాది అపవాదికి చోటు ఇచ్చినప్పుడు ఆయనకి కొంత బలహీనత కలుగుతుంది. ఆ బలహీనత కలిగినప్పుడు ఆయన దేవుడిని ప్రార్థించుకున్నప్పుడు ముమ్మార్లు ఆయన చెప్పారనమాట. ముమ్మార్లు ప్రార్థిస్తాడు అపోస్తలుడు పౌలు. ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలును అంటున్నాడు ఆయన. చూసారండి, అవును, మనం ఏదైనా ఒక పాపం చేసినప్పుడు ఆ పాపంలోంచి మనల్ని విడుదల పొందుకోవాలంటే దేవుని కృప కావాలా. ఆ కృప ఉంటేనే మనకి దాంట్లోంచి మనం విడుదల పొందుకుంటాం. ధర్మశాస్త్రం ప్రకారం మనం మేకలను, గొర్రెలను, గుడ్లు ఇవన్నిటిని బలి ఇచ్చినంత మాత్రాన మనము ఏమైపోతాం, నీతిమంతులుగా తీర్చుకోవడం, మన పాపానికి విమోచన రాదు. కానీ క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో, ఆయన్ని విశ్వసిస్తారో, ఆయన్ని వెంబడిస్తారో వాళ్ళకి మాత్రమే ఆయన కృపచేత వాళ్ళకి విమోచనం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, దయ కలుగుతుంది. అవును, మనం చూడొచ్చు పాపాత్మురాలైన స్త్రీ అయిన మగ్దలేని మరియ గురించి మనం చూస్తుంటాం. వ్యభిచార స్త్రీ ఆమెని అందరూ పట్టుకొని వెళ్ళి రాళ్లతో కొడుతున్నప్పుడు అందరూ కూడా ఎందుకోసం ఈమెని రాళ్లతో కొడుతున్నారని యేసుప్రభు వారు అడిగినప్పుడు వాళ్ళు అంటారు ఈమె పాపం చేసింది, అందుకనే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలా అని చెప్పి రాళ్లతో కొట్టి ఆమెను చంపడానికి అనేకులు రాళ్ళు తీసినప్పుడు దేవుడు చెప్తాడు, మీరు ఎవరైనాను పాపము చేయని వారి ఉంటే ఆమె మీద రాళ్ళు వేయండి అని చెప్తారనమాట. అప్పుడు వెంటనే ఒక్కొక్కరు కూడా ఆయన కూర్చొని అప్పుడు ఒక్కొక్కరు కూడా రాళ్ళని కింద పడేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాపం చేశారు, వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదు కనుక. కానీ దేవాది దేవుడు ఆమె పాపాన్ని క్షమించి అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను ఆయన కృప చూపించాడు ఆ స్త్రీ మీద. నేను నిన్ను రాళ్లతో కొట్టను అని చెప్తాడు అక్కడ లేఖనాల్లో. అంటే నేను కూడా నిన్ను రాళ్లతో కొట్టనని అంటే నిజంగా చెప్పంటే పాపం లేని వ్యక్తి దేవాది దేవుడు మన యేసయ్య. ఆయన కూడా పాపం లేని వ్యక్తి ఆమెను రాళ్లతో నేను కొట్టనని చెప్పాడు. అంటే ఆమె మీద ఆయన ఏం చేశాడు, కృప చూపించాడు. అలాగే మనం చూడొచ్చు లూకాసు వార్తలో మనం చూసినట్లయితే దొంగ గురించి రాయబడి ఉంటుంది. అవును, ప్రభువారు సిలువ వేసినప్పుడు ప్రభువారు పక్కన ఒక ఇద్దరు దొంగల్ని కూడా సిలువ వేస్తూ ఉంటారు. కానీ ఒక దొంగ ఏమడుగుతాడంటే ప్రభుని అడుగుతాడు, ఆ క్షణంలో ఆ దాంట్లో నీతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్తావా అని అడిగినప్పుడు ఆ నిమిషంలో ఆ దొంగ అంతవరకు అన్నీ కూడా చేసింది అల్లా కూడా పాపమే, ఆ పాప పనులే ఆయన అన్నీ కూడా చేశాడు. కానీ కేవలము దేవుని యొక్క కృప ద్వారా అతను నాతో పాటు నువ్వు నేడు పరదేశంలో ఉండు అని చెప్పి అక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఎందుబట్టి అంటే కేవలం ఆయన కృపను బట్టి, అతని యొక్క నీతి క్రియలను బట్టి కాదు. ఆ దొంగ అంతవరకు ఆ సిలువ ఎక్కేంత వరకు కూడా మంచి పనులు ఎక్కడ చేయలేదు. మంచి పని చేస్తే సిలువ వేయరు కదండి, అవునా? కానీ అలాంటప్పుడు యేసుప్రభు వారు మనందరి పాపంల కొరకు సిలువ వేయబడ్డారు.
అలాగే చూడండి, మనందరి యొక్క మనము చేస్తున్న ప్రతి పాపంను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ ఆ దొంగ అంతవరకు కూడా అనేక రకములైన దొంగతనాలు చేసుండొచ్చు, అనేక రకములైన తప్పుడు కార్యాలు చేసుండొచ్చు, తిరుగుబాటు చేసుండొచ్చు, లేకపోతే వ్యభిచార ఆత్మతో నింపబడి ఉండొచ్చు, అనేక రకములైన ఎటువంటి దుష్టుల యొక్క చేతుల్లో సంపూర్ణంగా అతను నిండిపోయి ఉంటాడు. కానీ ఆ సిలువ మీద దేవుని కృప కొరకు అతను ఎదురు చూశాడు. ఆ కృపని ఎప్పుడైతే దేవుడి వైపు చూశాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు, అపరిమితమైన కృపని ఆ దొంగ మీద కుమ్మరించాడు. అవును, ఈరోజు నువ్వు కూడా అట్టి పరిస్థితిలో ఉన్న పాపపు ఊపిలో మునిగిపోయి ఉన్నావేమో, పాపపు జీవితాన్ని జీవిస్తున్నావేమో, నేను పైకి రాలేను, నేను ఇలాగే ఉండిపోతానా, ఇలాగే చనిపోతానా అనుకుంటున్నావేమో. దేవుని యొక్క కృప నీకు చాలు, దేవుని అడిగినట్లయితే చాలు. దావీదు మహారాజు చెప్పారు ప్రతిసారి కూడా, ఎప్పుడంటే ఆయన ఎప్పుడు కూడా ప్రభువా నీ కృప నుండి నన్ను త్రోసి వేయకు ప్రభువా, నీ కృప నాకు చాలు దేవా అంటూ ఉంటాడనమాట ఆయన. ఎందుకంటే ఆ కృప విలువ దావీదు మహారాజుకు తెలుసు. అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృప అండి. అవును, దావీదు మహారాజు ఒక గొర్రెలు కాపరి, రాజు సింహాసనాన్ని అలంకరించడానికి ఆయనకు అర్హత లేదు, ఆయనను రాజు సింహాసనాన్ని అలంకరించేలాగా చేశాడు. కేవలం అది దేవుని యొక్క కృప మాత్రమే. అవును, ఈరోజు ఎంతో మంది జీవితంలో వాళ్ళ అర్హత లేదు, వాళ్ళ అర్హత లేకపోయినను వాళ్ళు ఉన్నతమైన స్థితిలో కూర్చుంటున్నారు. అది కేవలం దేవుని కృప మాత్రమే. అవును, ఎంతో మందికి వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళని ఈరోజు చూసినట్లే క్రీస్తులో ఉన్న చాలా మంది జీవితాలు మనం చూడొచ్చు. వాళ్ళు అనేక రకమైన పొరపాట్లు, తప్పులు చేయొచ్చు, తల్లిదండ్రులు వాళ్ళని క్షమించకపోయి ఉండొచ్చు, బంధువులు క్షమించకపోయొచ్చు, ఎవరు కూడా క్షమించకపోవచ్చు. కానీ యేసయ్య మాత్రమే వాళ్ళ తప్పుల్ని క్షమించి వాళ్ళకి అపరిమితమైన కృపని అనుగ్రహించి వాళ్ళందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. అవును, ఈరోజు ఇక్కడ ఈ వాక్యాన్ని ఈరోజు మీకు నేను చెప్తున్నాను అంటే, ఈరోజు అర్హత లేని నన్ను ఈరోజు అక్కడ కూర్చోబెట్టడం కేవలం ఆయన కృప మాత్రమే. ఈరోజు అనేక మంది ఈరోజు మీరు క్రీస్తుని వెంబడిస్తున్నారు అంటే, మీ పాపాలు క్షమించబడుతున్నాయంటే, మీరు రక్షింపబడుతున్నారంటే అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే. ఆయన కృప వెంబడి కృప మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా వెంబడించాలని ప్రార్థించుకుందాం. యేసయ్యా తండ్రి నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ. అవును ప్రభా యేసయ్య, అయా సమస్తాన్ని సంపాదించుకోవటం కన్నా నీ కృపను సంపాదించుకోవటం ఎంతో ఉత్తమమైనది తండ్రి నాయన. నీ కృపని మాకు మెండుగా దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత మమ్మల్ని తండ్రి నింపండి నాయన. యేసయ్య నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని అభిషేకించమని అడుగుచున్నాం. అవును ప్రభా, మేము అనేక రకములైన పాపంలో గుండా తండ్రి నాయన ప్రయాణిస్తున్నాం ప్రభా యేసయ్య. అయ్యా నీ కృప ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని అడుగుచున్నాం దేవా. నీ ఆత్మ చేత మమ్మల్ని రక్షించండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ మీద నీ కృపని దయచేయండి నాయన, స్వస్థత దయచేయండి ప్రభా నాయన, విడుదల దయచేయండి ప్రభా. పట్టబడి ఉన్న బిడ్డలందరినీ కూడా విడుదల దయచేయండి అయ్యా. నీ కృపని దయచేయండి నాయన. అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా మేము తెల్లవారు లేవగానే ప్రభా, అయ్యా నీ కృపని మాకు దయచేయని మేము అడిగేలాగా తండ్రి, నీ కృపని మేము పొందుకునేలాగా కూడా మాకు కృప దయచేయమని అయ్యా. నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ పట్ల కూడా నీ మెండైన కృపని కుమ్మరించి వాళ్ళని ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.